కడపలో శ్రీరాముని శోభాయాత్ర వైభవోపేతంగా జరిగింది. అయోధ్య రామమందిరంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడపలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రతో కడప నగరం శ్రీరామ నామస్మరణతో మారుప్రోగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. విగ్రహం ప్రతిష్ఠించి ఈ రోజుకి 3 సంవత్సరాలు కాబట్టిన పురస్కరించుకొని కడప నగర వీధుల్లో మొత్తాన్ని చూసుకుంటే హిందూ బంధువులందరూ కలిసి పిల్లా పెద్ద అనే తేడా లేకుండా కడపలో చిన్న చౌకు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి రాజీవ్ పార్కు, అప్సా సర్కిల్, కృష్ణా థియేటర్ సర్కిల్ మొత్తం అన్ని కూడలిలో కూడుకుంటూ భక్తజనంతో కూడినటువంటి 17 బృందాలుగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మతాలకు విరుద్ధంగా అన్ని మతాలు అన్ని ప్రజలతో కూడినటువంటి పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అన్ని కూడలలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో జరుగుతున్నది. ఇదే విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్క ప్రజలు దీంట్లో భాగస్వాములు అవుతూ ప్రజలు ఎవరైతే వచ్చారో వారి అందరికీ ఎటువంటి ఆహారాన్ని పానీయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం కూడా అడుగడుగున మత విద్వేషాలు ఎటువంటి ఎవరైనా రెచ్చగొట్టే విధంగా చూడకుండా ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి భద్రత కల్పిస్తూ అదేవిధంగా ప్రజలకు వెంటనే ఉంటూ అంబులెన్స్ సర్వీసులు కానీ ఇవన్నీ సమకూరుస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్ సుబ్బారెడ్డి కానీ, జనసేన నాయకులు కానీ మరియు కొంతమంది బీజేపీ నాయకులు వీరందరూ కలిసి హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు కానీ మొత్తం కార్యకర్తలు కానీ ప్రజల్లో ఒక మంచి ఉత్తేజాన్ని తేవడానికి రామమందిరం విగ్రహ ప్రతిష్ట 3 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని కొన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం మీద చూసుకుంటే ఎట్లా ఈ కార్యక్రమం చేయడం కడప మొత్తం మీద మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. ఈరోజు శోభాయాత్ర ఆనందదాయకంగా నడుస్తుంది. కడపలో ముఖ్యంగా ఒక పండుగ లాగా మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఈరోజు కడప పట్టణానికి శ్రీరామచంద్ర ప్రభువే స్వయంగా ఆయన నడిచి వచ్చినట్టు కడపను ఆనందదాయకం చేసినాడని అందరూ ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు 2024 జనవరి 22వ తేదీన మొత్తం అఖండ భారత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలను నెరవేరుస్తూ ఏదైతే 3 సంవత్సరాలుగా వరుసగా కడప నగరంలో శ్రీరాముడి యొక్క శోభాయాత్ర హిందూ ఐక్యవేదిక అయోధ్య ఐక్యవేదిక ద్వారా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి హిందూ బంధువులు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందూ సోదరుడు పాల్గొనడము, అనేక మంది ఎవరైతే లౌకికవాదము మరియు తుష్ట రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఆమోదిస్తూ ఈ రాజకీయం వదిలేసి శ్రీరాముడి యొక్క శోభాయాత్రలో పాల్గొనడం అనేది ఆ నరేంద్రుడు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. దీనికి కారణం ఏదైతే రాజకీయాలలో ఓట్ల కోసము కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలను పణంగా పెట్టేసి ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి నేపథ్యంలో హిందువులు అధికంగా ఉన్నటువంటి భారతదేశంలో హిందువులను మైనారిటీలుగా చూపించే ప్రాధాన్యత నుంచి కోల్పోయి హిందువులు మెజారిటీ, నేను హిందువును అనేవాళ్ళు కొందరైతే నేను కూడా హిందువునని చెప్పుకునే వాళ్ళు కొంతమంది తయారైనారు ఈ మధ్య కాలంలో. దీనికి కారణం నరేంద్ర మోడీ గారు. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి. భారత్ మాతాకి జై. భాగంగా ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ముత్యాల రామరెడ్డి జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక 5,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరిగింది. చాలా బాగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా చేసింది శోభాయాత్రలో. అందరికీ నమస్కారము. ఇక్కడ మన కడపలో శ్రీరామచంద్రుని శోభాయాత్ర చాలా కనుల విందుగా జరుగుతూ ఉంది. ఏ భక్తునికి ఎలాంటి లోటు లేకోకుండా చాలా వసతులతో కూడిన ఈ విధంగా జరుగుతుంది. ఆకలి అనేది కానీ, నీళ్లు కానీ, స్నాక్స్ కానీ ఏమన్నా కానీ దారి పొడవున ప్రతి ఒక్కరికి బాగా అందజేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ ఇట్లా జరగాల, ప్రతి ఒక్క హిందువు ఇలా పాల్గొని దీన్ని బాగా చేయాలనేది కోరుకుంటున్నాను. ప్రజలు అందరూ కూడా ఈరోజు మాకు కడప నగర నడిబొడ్డున ఈ ప్రోగ్రాం జరగడం వలన ప్రజల్లో శ్రీరామచంద్రుడే
వచ్చినట్టు ఉందని మహా శోభయాత్ర అనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేటింగ్గా ఉందని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా అడుగడుగున నీరాజనం పలుకుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ అయోధ్య రామ మందిరంలో ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగినందుకు ఆ నరేంద్ర మోదీ కానీ దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే చేసిన దానికని స్మరించుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రజల్లో హిందుత్వం అనే ఒక భావజాలం అనేది పెరగాలని ప్రజలందరూ మతాలకు విరుద్ధంగా హిందూ మతాన్ని రామాయణంలోని ప్రతి ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు స్వీకరించాలని ఆచరించాలని అదే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో కెమెరామెన్ సాయితో వినోద్, సిటీ 24/7 కడప.